28 November 2019 ది హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఫస్ట్ ఎడిటోరియల్ మోర్ బ్యాంగ్ ఫర్ ద బక్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది రీసెంట్గా వెడ్నెస్డే రోజు హై టెక్నాలజీ కార్టోసాట్ 3 శాటిలైట్ని లాంచ్ చేసింది. అలాంగ్ విత్ అదర్ యుఎస్ఏ శాటిలైట్స్తో పాటు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ 2 నుంచి శ్రీహరికోటలో ఉంది కదా, దాని నుంచి లాంచ్ చేశారు సక్సెస్ఫుల్గా. అయితే దీని గురించి ఇంకా ఏం చేయొచ్చు ఇస్రో అన్న దాని గురించి ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఇస్రో షుడ్ కొలాబరేట్ విత్ ద ప్రైవేట్ సెక్టర్తో ఇస్రో అనేది కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ ఇన్ ద సెన్స్ కలిసి పనిచేయాలి. టు ఎయిడ్ పెంచడానికి హై టెక్నాలజీతో కూడిన మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడం కోసం ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆన్ వెన్స్డే ఆఫ్ కార్టోసాట్ 3 అలాంగ్ విత్ 13 అదర్ స్మాల్ యూఎస్ శాటిలైట్స్. వేరే 13 చిన్న యూఎస్ శాటిలైట్స్తో పాటు కార్టోసాట్ 3ని లాంచ్ చేసింది. మార్క్స్ ఏ మేజర్ టెక్నాలజికల్ మైల్ స్టోన్ ఫర్ ఇండియా. ఇది పెద్ద టెక్నాలజికల్ మైల్ స్టోన్ ఇండియాకి. కార్టోసాట్ 3 ఎందుకంటే కార్టోసాట్ 3 ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కార్టోసాట్ 3 అనేది దాని యొక్క కెపాసిటీ ఏంటి అంటే ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ ఇమేజ్ రిజల్యూషన్ ఆఫ్ నియర్లీ 25 centimeters ఆన్ ద గ్రౌండ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనిది, ఇదే ఫస్ట్ టైం. అన్ప్రెసిడెంటెడ్ ఇమేజ్ రిజల్యూషన్ ఆఫ్ నియర్లీ 25 centimeters అంటే 25 centimetersలో ఉన్నదాన్ని కూడా దాన్ని కూడా ఈజీగా రిజల్యూషన్ చేస్తుంది. అగైన్ ఇస్ ద బెస్ట్ గ్లోబల్ మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ దట్ కెన్ ప్రొవైడ్ 10 centimeters. గ్లోబల్గా అయితే 10 centimeters. The best satellite images commercially available are between 25 to 30 centimeters. బెస్ట్ శాటిలైట్ అయితే 25 to 30 centimeters సైజులో ఉన్న దేన్నైనా సరే క్లియర్గా చూపిస్తుంది ఈ శాటిలైట్ ఇమేజ్ అనేది. అందుకని యాజ్ ఏ కమర్షియల్ శాటిలైట్ పరంగా కార్టోసాట్ 3 అనేది ఆ వెల్త్ ఆఫ్ అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ని క్రియేట్ చేయగలదు. నాట్ ఓన్లీ మిలిటరీ బట్ సివిలియన్స్, మన పౌరులకి ఉపయోగపడేవి కూడా చేస్తుంది. అలాంగ్ విత్ మిలిటరీ ఎస్పియోనేజ్ అంటే వాళ్ళ యొక్క రహస్య కార్యక్రమాలు, గూఢచారి పనులు అవన్నీ ఉంటాయి కదా, అవి మిలిటరీవి ఈజ్ అ లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్. ఇది అసలు బేసిక్ అనమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సర్వేలెన్స్ బై ద ఎర్లియర్ కార్టోసాట్ 2, కార్టోసాట్ 3కి ముందు ఉన్న కార్టోసాట్ 2 ఏదైతే ఉందో కార్టోసాట్ 2 సిరీస్, దాని యొక్క రిజల్యూషన్ 65 centimeters. సో ఆ 65 centimeters రిజల్యూషన్తోనే మనము సర్జికల్ స్ట్రైక్స్ అనేవి నిర్వహించాము. అలాంగ్ విత్ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి పాకిస్తాన్తో, అలాగే మణిపూర్ మయన్మార్ బోర్డర్ 2015లో కూడా. ఫర్ ద గవర్నమెంట్ సచ్ రిజల్యూషన్ కెన్ హెల్ప్ మానిటర్ ప్రోగ్రెస్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్. సో ఈ రిజల్యూషన్ ఏదైతే ఉందో అది రోడ్ కన్స్ట్రక్షన్ని చూడగలుగుతుంది గవర్నమెంట్. కోస్టల్ ల్యాండ్ ఎరోజన్ని చూడొచ్చు, ఫారెస్ట్ కన్జర్వేషన్ చూడొచ్చు, ఓషన్ చేంజెస్ సముద్రాలవి చూడొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడొచ్చు. సో ఇమేజ్ రిజల్యూషన్ ఈజ్ గుడ్ టు హ్యావ్. ఇమేజ్ రిజల్యూషన్ అనేది మంచిదే. బట్ సెకండరీ టు ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ మీన్స్ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఎ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అవైలబుల్, అంత హై రిజల్యూషన్ ఇమేజ్ ఇస్తుంది కదా ఈ కార్టోసాట్ 2 అనేది. ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేసుకొని మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్గా మార్చుకోవడానికి మనకి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది అవసరపడుతుంది. సో ఆ ఇమేజెస్ని, ఈ జనరేట్ చేసిన ఇమేజెస్ కోసం సాఫ్ట్వేర్ లేకపోతే ఇట్ విల్ బి ఇన్ఫీరియర్, అది మనకి పనికిరాదు, లెస్ వాల్యూడ్ అయిపోతుంది. సో వైల్ శాటిలైట్ లాంచెస్ మేక్ ఫర్ ఏ గుడ్ స్పెక్టకిల్, శాటిలైట్ లాంచెస్ అనేవి మంచి దాన్ని ఆలోచించేసిన దే ఆర్ మీనింగ్ఫుల్ ఓన్లీ. అవి ఎప్పుడు మీనింగ్ఫుల్ అవుతాయి, అర్థవంతంగా ఉంటాయి అంటే, ఉపయోగకరంగా ఉంటాయి అంటే దే ఎయిడ్ కామర్స్ అండ్ జనరేట్ రెవెన్యూ జాబ్స్. అవి మన కమర్షియల్ అంటే మన ఎకనామిక్ గ్రోత్కి అవి దోహదపడాలి. అలాగే జాబ్స్ని, రెవెన్యూని అవి జనరేట్ చేయగలగాలి. అప్పుడు ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనే వాటికి పూర్తిగా సార్థకత అనేది చేకూరుతుంది. Indian regulations restrict access to satellite images sharper than 1 meter to the government. 1 meter, ఇప్పుడు ఇది మనం 25 centimeters అని చెప్పుకున్నాము. కార్టోసాట్ 2 అనేది 65 centimeters అని చెప్పుకున్నాం. 1 meter అంటే
100 సెంటీమీటర్స్ అంతకన్నా లోపు ఉన్న ఏ ఇమేజ్కి సంబంధించిందైనా దానికి గవర్నమెంట్ యొక్క పరిధిలోనే ఉంటుంది. దాని మీద మొత్తం అధికారాలు గవర్నమెంట్కి మాత్రమే ఉంటాయి. అది మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది. అదర్ దెన్ ట్రాన్స్పాండర్స్, దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో ఫర్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ సెండింగ్ ఇన్నోవేటివ్ పేలోడ్స్ అబ్రాడ్ ఇస్రో లాంచ్ వెహికల్స్. సో ప్రైవేట్ కంపెనీస్ అనేవి లాంచ్ వెహికల్స్ని పంపించడం అనేది జరగట్లేదు. ఇస్రో రీసెంట్లీ లాంచ్డ్ ఏ కంపెనీ కాల్డ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇస్రో అనేది రీసెంట్గా కంపెనీ పెట్టింది, అది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని. అలాగే కంపిటీటర్ టు యాంథ్రిక్స్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇప్పుడు యుఎస్ఏతో ఒప్పందం కుదుర్చుకుని ఈ 13 స్మాల్ యూఎస్ శాటిలైట్స్ని కూడా ఈ కార్టోసాట్ 3తో పాటు పంపించడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీనే. సో బట్ లైక్ ఇట్ ఈస్ అది కూడా, కానీ ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీయే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ అనేది కూడా. సో ఇది ప్రైవేట్ ఎంటిటీ కాదు కాబట్టి ద డీల్ ఫర్ ద యుఎస్ శాటిలైట్ లాంచ్, ఇది మనం చెప్పుకున్న డీల్ అనేది ఇంక్డ్ బై డీల్ చేసుకుంది ఎన్ఎస్ఐఎల్ఏ. ఎ గుడ్ బిగినింగ్, ఇట్ షుడ్ నాట్ బి షెకిల్డ్ బై బ్యూరోక్రాటిక్ ఎన్కంబరెన్సెస్. బ్యూరోక్రాటిక్ అంటే గవర్నమెంట్ పరంగా వచ్చే ఎన్కంబరెన్సెస్ అంటే ఇంపెడిమెంట్స్, ఆటంకాలు, అవి రాకూడదు. ద హోస్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రానిక్స్ అబ్రాడ్. కార్టోసాట్ 3 షుడ్ ఐడియల్లీ ఇన్స్పైర్ ఇస్రో టు explore collaboration with the private sector, improving high technology manufacturing. సో ఈ కార్టోసాట్ 3 ద్వారా వచ్చే ఉపయోగాలన్నింటినీ పూర్తిగా ఉపయోగించుకోవడం కోసం ఇస్రో అనేది ఇన్స్పైర్ అవ్వాలి ప్రైవేట్ కంపెనీస్తో. హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిని పెంచడం కోసం ప్రైవేట్ సెక్టర్తో కొలాబరేట్ అవ్వడానికి. వైల్ ఇస్రోస్ కీ క్యాపబిలిటీ స్టిల్ లైస్ ఇన్ డెవలపింగ్ అండ్ లాంచింగ్ స్మాల్ అండ్ మీడియం సైజ్ శాటిలైట్స్. ఇస్రో అనేది స్మాల్ అండ్ మీడియం శాటిలైట్స్ని స్టిల్ లైస్ ఇన్ డెవలపింగ్, స్మాల్ అండ్ మీడియం శాటిలైట్స్ని తయారు చేయడానికే ఇంకా చూస్తుంది. ఇట్ ఆట్ టు బి ఏబుల్ టు మార్కెట్ ద టెక్నాలజీ అబ్రాడ్, కార్టోసాట్ 3 గ్లోబల్ అండ్ ఇండ్యూస్ ద ఫార్మింగ్ అవుట్ ఆఫ్ శాటిలైట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ టు ఇస్రో అండ్ ఇట్ సబ్సిడీరీస్. సో ఆల్రెడీ ఇస్రో అనేది ఇందులో పర్ఫెక్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి వాటిని అది కొంత ప్రైవేట్ వాటికి అప్పచెప్పి ఇంకా డీప్గా అది రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వైల్ ఇస్రోస్ క్రెడెన్షియల్స్ యాజ్ ఎ పోస్టర్ చైల్డ్ ఫర్ ఇండియాస్ టెక్నాలజికల్ ఎబిలిటీస్ హ్యావ్ బీన్ ఫోర్టిఫైడ్, ఇట్ స్టిల్ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రిప్యుటేషన్ యాజ్ అన్ ఎనేబులర్ ఆఫ్ లోకల్ బిజినెస్. సో ఇస్రో అనేది ఆల్రెడీ చాలా వాటిల్లో విజయాన్ని సాధిస్తుంది, ఇంక్లూడింగ్ చంద్రయాన్ 2 ఇవన్నీ కూడా. ఈ ఇయర్ ఇస్రో మొత్తం 5 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. సో ఈ సందర్భంగా ఇస్రో అనేది దానికి ఇంకా లాంగ్ వే ఉంది. సో అది ప్రైవేట్ సెక్టర్తో కొలాబరేట్ అయితే ఎక్కువ ఉపయోగాలు అనేవి ఉంటాయి అని చెప్పి ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్, స్టబుల్ బర్నింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద కల్ప్రిట్. ఢిల్లీ యొక్క పొల్యూషన్ గురించి, ఎయిర్ పొల్యూషన్ గురించి. సో స్టబుల్ బర్నింగ్ అనేది పెద్ద రీజన్ అని చెప్పి ఓన్లీ ఫార్మర్స్ని బాగా టార్గెట్ చేశారు. స్టబుల్ బర్నింగ్ మాత్రమే కాదు, ఇక్కడ ఫార్మర్స్ ఒక్కళ్ళనే మీరు టార్గెట్ చేయకూడదు. ఆల్రెడీ ఢిల్లీలో అపార్ట్ ఫ్రమ్ స్టబుల్ బర్నింగ్ అంటే పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కాల్చివేయడం వల్ల వస్తున్న పొగ ద్వారా బాగా వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ అట్మాస్ఫియర్లో ఎయిర్ అనేది 10 km/hకి మించి వెళ్ళట్లేదు వింటర్ సీజన్లో. సో ఆ పొగ, ఆ పొల్యూషన్ అంతా అక్కడే ఉండిపోయి ఎక్కువైపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్కి ఈ ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్, శ్వాస పీల్చుకోవడంలో ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. అయితే మరి ఏంటి అంటే ఈ ఫార్మర్స్ ప్రాబ్లమ్కి ఆల్రెడీ చెప్పారు స్టబుల్ బర్నింగ్ దాన్ని పోగొట్టడం కోసం ఈ స్టబుల్ బర్నింగ్ కొన్ని మనం బయోడైవర్సిటీ పార్క్స్ అనేవి పెట్టాలి. సో దట్ ఈ స్టబుల్ ఏదైతే ఉంటుందంటే పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఎండుగడ్డి ఇలాంటివన్నీ కూడా పశువులకి మేత వేయడము, అలాగే వాటి నుంచి ఏవైనా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేసి తద్వారా రైతులకి లేదా చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళకి ఒక ఆసరాన్ని కల్పించడం, ఇలాంటి బయోడైవర్సిటీ పార్క్స్ అనేవి కూడా చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ ఎంఎస్ స్వామినాథన్ వీళ్ళందరూ కూడా రికమెండ్ చేశారు. సో మనం ఓన్లీ ఫార్మర్స్ని టార్గెట్ చేయకూడదు అని చెప్పి ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఈ ఢిల్లీ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పార్ట్ తీసుకోవాలి, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ తీసుకుని పొల్యూషన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, ఇది కాట్ ఇన్ ద యాక్ట్, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ గురించి చెప్తున్నారు. మనం మీ ట్రాన్స్జెండర్ యాక్ట్ ఏంటి అసలు, ఇది బిల్ పాస్ అయింది కదా, బోత్ ఇన్ ట్రాన్స్జెండర్ బిల్ అనేది బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ అయింది.
సో పాస్ అయ్యి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలి, ప్రెసిడెంట్ దగ్గర ఉంది. సో ఈ ట్రాన్స్జెండర్ బిల్ గురించి ఏంటి, దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేవి ఈ ఎడిటోరియల్లో చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. అయితే మనం ట్రాన్స్జెండర్ బిల్ గురించి, దాని పాజిటివ్ నెగిటివ్స్ గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.